తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. బ్లడ్ కనుక కలుషితం అవుతాయి, రక్తం కలుషితం అవుతే కనుక అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక రక్త శుద్ధి కోసం వెజిటబుల్ థెరపీలో ఎటువంటి జ్యూసెస్ అనేవి ఉన్నాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలి. గురూజీ, పిగ్మెంటేషన్ వచ్చిన, స్కిన్ మీద ఎలర్జీ ఇలా వచ్చినా, జుట్టు రాలిపోతున్నా, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు రక్తంలో మలినాలు చేరాయి, రక్తశుద్ధి జరగాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ మలినాలు అనేవి ఎందుకు చేరుతాయి రక్తంలో? మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించారమ్మా? బ్లడ్ టెస్ట్లో మేజర్గా ఇచ్చేటువంటి ఆ కాంపౌండ్స్ ఏముంటాయి? హెచ్పి లెవెల్ ఎంత ఉంది, వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉంది, ఇలా మీకు ట్రైగ్లిజరైడ్స్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటారు, ప్లేట్లెట్స్ అంటూ. ఎక్కడో కూడా ఇన్ప్యూరిఫైడ్ బ్లడ్ అని చెప్పేసి మీకు రిపోర్ట్లో రాదు. రక్తం కలుషితంగా ఉందా, ఫ్రెష్గా ఉందా అనేది మీకు ఎక్కడ చూపిస్తారు? అదేమీ తెలియదు. అంటే ఇన్ జనరల్గా మీకు ఒకటి చెప్తారు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తారు. ఇన్ఫెక్షన్ అని చెప్తారు తప్ప అంటే కలుషితం ఎలా జరిగింది, వాటర్ బాగాలేదు, పొల్యూటెడ్ వాటర్ వస్తున్నాయి, మనం ట్యాప్లో వచ్చే నీళ్ళు అని చెప్పేసి క్యాన్ వాటర్ కొనుక్కుంటాం. అదొక్కటే పొల్యూటే. మనం తినే ఆహార పదార్థాలు పొల్యూట్. అవి మనం హైజీన్గా కుక్ చేయించుకొని చేతులు గ్లౌజులు వేసుకొని ఇలా చేయిస్తుంటాం. కానీ మ్యాక్సిమం 70-80% పొల్యూటెడ్ ఆక్సిజన్ అని మనం స్వీకరిస్తున్నాం. దాన్ని ఎలా మనం ప్యూరిఫై చేస్తాం? చేయలేం. ఇప్పుడు మనం ఎయిర్ కండిషనర్ రూమ్లో ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ని అది ఫిల్టర్ చేస్తూ దీంట్లో ఉన్నటువంటి డస్ట్ అనేది తీసుకుంటూ ఉంటుంది. మనం బయటకు వెళ్తే కంపల్సరీ ఏదో అంటే 1 గంట 2 గంటలు 3 గంటలు ఇక్కడ వర్క్ చేసినంతసేపు ఫ్రెష్గా ఉన్నటువంటి కండిషనర్ ఎయిర్ని తీసుకుంటూ ఉంటాం అంతే. అంటే బయట అంతా కూడా మీకు అంత ఫ్రెష్ ఎయిర్ దొరకట్లేదు. దీనివల్ల అంటే ఆక్సిజన్లో ఉన్నటువంటి పొల్యూషన్ అంతా కూడా మనకి రక్తంలో మనం పీల్చే గాలి ద్వారా లోపలికి వెళ్ళి కలుషితం అవుతూ ఉంటుంది. అందుకనే మన శరీరంలో వ్యవస్థ ఉంది, రక్తాన్ని శుభ్రం చేసే వ్యవస్థ తెలుసా? లంగ్స్ బ్లడ్ క్లెన్జర్గా పనిచేస్తాయి, హార్ట్ బ్లడ్ క్లెన్జర్ ప్లస్ పంపింగ్ స్టేషన్, కిడ్నీస్ ఫిల్టర్, లివర్, ఇవన్నీ ఈ మేజర్ ఆర్గాన్స్ అన్నీ కూడా మన రక్తాన్ని తమ పరిధుల్లో శుభ్రం చేస్తూ దానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తూ ఇదే రక్తం మనకి ప్యాంక్రియాస్లోకి వెళ్తుంది. ప్యాంక్రియాస్కి కావాల్సినటువంటి క్వాలిటీ రక్తంలో లేకపోతే ప్యాంక్రియాస్ ఆ రక్తాన్ని స్వీకరించదు. ప్యాంక్రియాస్ రిలీజ్ చేయవలసినటువంటి గ్లూకోజ్ని రిలీజ్ చేయదు. అంటే ప్యాంక్రియాస్ పని చేయట్లేదంటే రక్తం కలుషితంగా ఉందని ఎక్స్ప్రెస్ చేసింది. అప్పుడు ఆ వ్యక్తికి ఏమొస్తుంది? ప్యాంక్రియాస్ పని చేయట్లేదంటే షుగర్ వస్తుంది. అలాగే హార్ట్ సంబంధించి అంటే ప్రధానమైనటువంటి పాత్ర ఇక్కడ ఏం పోషిస్తుంది? రక్తమే. అంటే మనకి రోగాలు వచ్చే రోగాలన్నిటికీ కలుషితమైనటువంటి రక్తం. ఇక దానికి మనం చాలా చెప్పుకోవచ్చు. కొలెస్ట్రాల్తో నిండినటువంటి రక్తం వల్ల హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎసిడిక్ నేచర్తో ఉన్నటువంటి రక్తం వల్ల సమ్ రీజన్స్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని ప్రధానంగా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ రక్తం. ఈ రక్తాన్ని శుభ్రం చేసుకోవడానికి మన శరీరంలో మేజర్ ఆర్గాన్స్ని మనం బాగు చేసుకోవటమే. అవి చేయలేకపోతున్నాయి. అంటే అవి చేసే స్టేజ్ కూడా మనం దాటి వెళ్ళిపోయాం. ఊపిరితిత్తులు బాగా పనిచేయాలి. ఏం చేయాలి? ఫ్రెష్ ఎయిర్లో జాగింగో వాకింగో చేస్తే ఊపిరితిత్తులు చాలా బాగా ఆ ఫ్లక్చువేషన్లో రక్తాన్ని తీసుకోవటం, ఫ్రెష్ చేసి రిలీజ్ చేయటం. అలాగే మనకి కిడ్నీలు, మంచి వాటర్ ఫిల్టర్ వాటరు, ప్రాసెస్డ్ వాటరు కాదు, మంచినీళ్ళని బాగా తీసుకుంటూ శారీరక వ్యాయామాన్ని చేస్తే చాలా వరకు మనకి స్వెట్ రూపంలో, చెమట రూపంలో మన శరీరంలో మనం గాలి ద్వారా తీసుకున్నటువంటి మలినాలు కావచ్చు, ఫుడ్ ద్వారా తీసుకున్నవి కావచ్చు, వాటర్ ద్వారా తీసుకున్నవి కావచ్చు, ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేయబడతాయి. శారీరక శ్రమ చేస్తున్నా మ్యాక్సిమం మన టైం అంతా కూడా ఏసీ రూమ్స్లోనే ప్యాక్ అయిపోయి ఉంటున్నాం కాబట్టి విసర్జింపబట్లేదు. అవే లోపల పేరుకుపోయి మనకి శరీరాలు పెరిగిన, మానసికంగా డల్గా ఉన్న దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం. ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి కూడా ఫ్రెష్గా లేవు అని కంప్లైంట్స్ వస్తున్నాయి. మనకి పెస్టిసైడ్స్ వాడుతున్నారు. ఎంత పెస్టిసైడ్స్ వాడినా దానికంటూ ఒక నేచర్ ఉంది. ప్రకృతి నుంచి, సూర్యరశ్మి నుంచి అది కొంత శక్తిని స్వీకరించుకుని అది యుద్ధం చేస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. వీటిల్లో మనం ఆ పదార్థాలు అంటే లివర్ బాగా పనిచేయడానికి కావాల్సినటువంటి దొండకాయలు బాగా విరివిగా తీసుకుంటూ ఉండాలి. ఊపిరితిత్తులు స్ట్రాంగ్గా ఉండటానికి కావాల్సినటువంటి మునక్కాడలు వాడుతూ ఉండాలి. హార్ట్ బాగా పనిచేయటానికి అరటికాయ రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. ఇక రక్తం శుభ్రంగా ఉండడానికి, రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, మీరు షుగర్ పేషెంట్స్కి కాళ్ళు
ఇన్ఫెక్ట్ అవుతాయి. అవును. ఇక పుళ్ళు పడితే తగ్గ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇక కట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు, ఇక వేరే దారి లేక. బ్లడ్లో ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి బీరకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. బీరకాయ మీరు సర్జరీస్ జరిగినప్పుడు అంటే మీకు మన డెలివరీ అయింది కదా, ఇంటికి వెళ్ళిన వెంటనే మీకు ఫస్ట్ పెట్టిన కర్రీ ఏముంటుంది? అవును, బీరకాయ. బీరకాయ వేపుడు. బీరకాయని విరివిగా వాడతారు బాలింతలకి, సర్జరీస్ అయ్యవచ్చు, ఈజీగా డైజెస్ట్ అవ్వడంతో పాటు ఎక్కడైనా పుళ్ళు ఉంటే మాన్పించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. బీరకాయ తొక్కు పచ్చడి ఇలా వాడుతూ ఉంటారు. మనకు ప్రధానంగా కాయం సరుకులు అని చెప్పేసి సొంటి, మిరియాలు, పిప్పళ్ళు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాడీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాల్జిక్ అని, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయని, రక్తాన్ని సొంటి శోధిస్తుంది అంటారు, శుద్ధి చేస్తుంది అంటారు. అలాగే మనం వాడే ప్రతిదీ మిరియాలు బాడీలో ఉండే ఎసిడిక్ నేచర్ని తగ్గిస్తూ ఉంటాయి. వాము జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, అజీర్ణాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎల్లుల్లిపాయలు కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, రక్త శుద్ధికి వాటికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ రెగ్యులర్గా వాడే వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. వీటిలన్నిటికీ దూరంగా ఉండి ఒకటే స్పైసీ ఫుడ్, కారంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, రుచిగా ఉండాలి. మనకు కావాల్సినటువంటి షడ్రుచులు మనం కోల్పోయాం. వీటిలో మనం అనుసరించగలిగితే మీకు కిడ్నీస్ బాగా పనిచేయడానికి, అంటే మీకు 3 ఆర్గాన్స్ చెప్పాను, గుండె చెప్పాను, లివర్ చెప్పాను, లంగ్స్ చెప్పాను, కిడ్నీస్ బాగా పనిచేయాలంటే వంకాయని విరివిగా వాడుకోవాలి. చాలా మందికి అపోహ, వంకాయ నెగిటివ్ ఎనర్జీ అని ఎక్కడో సర్క్యులేట్ అవ్వడం ద్వారా దాన్నే పట్టుకు కూర్చున్నారు. కూరల్లోనే రారాజు వంకాయ అన్నప్పుడు వంకాయ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు అవుతుంది? మీకు సహస్రార చక్రాన్ని వైలెట్ కలర్లతో సూచిస్తారు, ఐడియా ఉందా? మన శరీరంలో చక్రాలన్నీ ఒక్కొక్క కలర్లో ఉంటుంది. సహస్రార చక్రం వైలెట్ కలర్తో ఉంటుంది. అలాగే పరమేశ్వర తత్వం కూడా వైలెట్ కలర్లోనే ఉంటుంది, దైవైక శక్తి. అంటే వంకాయలో ఉన్నది విపరీతమైనటువంటి దైవశక్తి. అంటే మన శరీరంలో, మన ఆర్గాన్స్లో కిడ్నీస్ చాలా మేజర్ పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే 75% నీటితో నిండినటువంటి ఈ వ్యవస్థ, ఆ పరమేశ్వరుడు తత్వం వంకాయ వల్ల ప్యూరిఫై అవుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి వంకాయ చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా మంది అపోహ, దురదలు వస్తాయి వంకాయ తింటే. మీకు వంకాయ తినడం వల్ల దురదలు రావడం కాదు, మీకు బాడీలో రక్తం చెడిపోయినా, యూరిన్ వాటర్ చెడిపోయినా దురదలు వస్తున్నాయి. ఇది వంకాయ వాడటం వల్ల మీకు కిడ్నీలు యాక్టివ్గా పనిచేయటం మొదలుపెట్టినాయి, ఎలిమినేషన్ బాగా జరుగుతుంది. వంకాయ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. మీకు అలా సమస్య వస్తున్నప్పుడు మీకు లివరు పాడైపోయిందన్న విషయం, అంటే దాని ప్రభావం, ప్రెజర్, మీకు లివర్ పాడైపోవడం వల్ల కిడ్నీల మీద ప్రెజర్ ఉంటుంది. డయాలసిస్ చేసుకునే కిడ్నీ పాడైపోయిన వాళ్ళకి లివర్ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అందుకని దురదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెజర్ ఎక్కువ ఉంది, అప్పుడు మీరు దాన్ని బాగు చేసుకోవడానికి దొండకాయలు బాగా. అంటే మీకు స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, దురదలు వచ్చినాయి అంటే మీకు లివర్ పాడైంది అని అర్థం. అప్పుడు మనం రక్తంలో దానికి సంబంధించిన మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయి. దొండకాయ తినడం వల్ల ఎలిమినేట్ అయింది, లివర్ ఫ్రెష్ అయింది. వంకాయ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫ్రెష్ అయింది. యూరిన్ ఎలిమినేషన్, మీరు వంకాయ కర్రీ తిన్న రోజు అబ్జర్వ్ చేయండి, మీకు యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. అంటే ఈ కాయగూరల్లోనే మనకి ఔషధ గుణాలు దాగి ఉన్నాయి తప్ప బయట ఎక్కడా లేవు. ఇవి మన శరీరంలోనే ఉన్నాయి, ప్రకృతిలో న్యాచురల్గా తయారైనటువంటి పదార్థాల్లో ఉన్నాయి. మనకంటే వీటిలన్నిటికీ ప్రమాణం ఏంటి, ప్రామాణికత ఏంటి అంటే వేదం, ఆయుర్వేదం. వేదంలో ఈ పదార్థాల గురించి, వనమూలికల గురించి, అంటే వనంలో దొరికేటువంటి మూలికల గురించి రాసిపెట్టుంది. రెగ్యులర్గా వాడుకోవడం ద్వారా మనం రక్తాన్ని శుద్ధిగా ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు. ఏదైనా కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేనివి వాడడం అంటే అందరూ కూడా, ఇప్పుడు దగ్గు వచ్చింది, ఇలాంటి ఎలర్జిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అంటే మనం ఎట్లాగో కిచెన్ వైపు వెళ్తూ ఉంటాం. కిచెన్ లో ఉన్న స్పైసెస్ అన్ని కూడా ఆపడానికి లవంగి మొగ్గ పెట్టుకుంటాం, అవును, స్పైసెస్ అన్ని కూడా పెట్టుకుంటాం. ఇలాంటివన్నీ కూడా సో బాగా పనిచేస్తాయి. ఇప్పుడు పసుపు తీసుకోవడం, పసుపు ఆవిరి తీసుకోవడం, ఇట్లా చేస్తూ ఉంటాం. సో వైరస్ని చంపడానికి ఒక టాబ్లెట్ వేసుకోవాలా, వైరస్ని చంపడానికి మన కిచెన్లో ఉన్న స్పైసెస్ పనిచేస్తాయంటే కిచెన్లో ఉన్న స్పైసెస్ బాగా పనిచేస్తాయి అంటారు. మీలో ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా ఆటోమేటిక్గా వైరస్ ఆ వైరస్ ఏంటి అని డయాగ్నోస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా మన వ్యవస్థను మెరుగుపరచుకోవడం ద్వారా మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు తప్ప బయట దొరికే సింథటిక్స్ కాదు. మీరు చెప్తారు ఏంటంటే వెజిటబుల్స్
బాగా పనిచేస్తాయి. వాటిని తీసుకుంటే ఇలాంటి ఇష్యూస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో జ్యూసెస్ రూపంలో తీసుకోవాలి. చాలామంది కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఈ ఇష్యూతో బాధపడే వాళ్ళు తీసుకోవాలని కోరుకున్నాం గురుగారు. మీరు చెప్పినవి ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. చాలామంది స్టీమ్ చేసి తీసుకోవాలి వెజిటబుల్స్ అలా చెప్తూ ఉంటారు. సో జనరల్గా మనం బెండకాయలు కానీ ఇలాంటివి కానీ నార్మల్గానే తీసుకుంటూ ఉంటారు. వాటర్ కానీ అట్లాంటివి. బెండకాయ వాటర్ తీసుకుంటే కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి ఇలా చెప్తూ ఉంటారు. సో ఇట్లా తీసుకుంటే ఎక్కువ పోషకాలు అందుతాయి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. తీసుకునే దానిలో కూడా క్వాంటిటీ అనేది మీరు చెప్పిన మెజర్తోనే తీసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు గురుగారు.